హాయ్ అండి, రాయల్ రాజేశ్వరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. టుడే నేనండి బియ్యపు రవ్వ ఉప్మా చేస్తున్నానండి. టిఫిన్ కింద సాటర్డే టిఫిన్ కింద చేస్తున్నానండి. చూడండి. బియ్యపు రవ్వ ఉప్మాకి కావాల్సినవి ఒక కప్పుడు బియ్యపు రవ్వ అండి, ఇదేంటండి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, తాలింపు దినుసులు, ఎండుమిర్చి అండి, పల్లీలండి, కొంచెం పెసరపప్పు అండి, 2 గుప్పులు పెసరపప్పు వేసాను. ఒక కప్పుడికి ఒక హాఫ్ కప్ పెసరపప్పు అండి. ఇప్పుడండి పొయ్యి మీద బాండీ పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకున్నాకండి ఓ 2 స్పూన్స్ నూనె వేయాలండి. ఆయిల్ హీట్ ఎక్కినాకండి ఎండుమిర్చి వేయాలండి. ఎండుమిర్చి తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేయాలండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అండి. ఇవి కొంచెం వేగనివ్వాలండి. ఇవి వేగిన తర్వాత అండి పెసరపప్పు కూడా వేపాలండి. ఓ 2-3-4 మినిట్స్ పెసరపప్పు కూడా వేగాలండి. వేగితే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం వేగిన తర్వాత అండి కరివేపాకు, కొత్తిమీర వేయాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేగిన తర్వాత పల్లీలు వేయాలండి. ఈ ఉప్మాలో అండి పెసరపప్పు అవి కొంచెం టేస్ట్గా ఉండాలి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, టమోటా వేయరండి. అల్లం ముక్కలు కూడా వేయరండి. ఇది ఇలాగే పెసరపప్పు, శనగపప్పు అవి వేసి చేస్తారండి. పెసరపప్పు వేసానండి కొంచెం టేస్ట్ బాగుంటుందని. ఇవి కొంచెం వేగిన తర్వాత వాటర్ పోసి మరో వేయాలండి. ఇదండి ఇంట్లో ఆడిచ్చిన బియ్యపు రవ్వ అండి. బియ్యపు రవ్వను బియ్య పిండి అవన్నీ ఇంట్లోనే ఆడించుకుంటానండి. ఇలా ఒకవేళ ఆడించడం అయిపోతే లలిత బ్రాండ్ తెచ్చుకుంటామండి. రవ్వ వరుణ్ ఒక రవ్వ తెచ్చుకుంటామండి. ఇది ఇంట్లో ఆడిచ్చిందేనండి. మామూలు సోనా మసూరి రైసే ఆడిస్తానండి. ఒక కప్పుకి అంటే ఒక గ్లాస్ ఉందనుకోండి, రెండు గ్లాసులు నీళ్ళు పోయాలండి. 2 గ్లాసులు నీళ్ళు పోస్తానండి, పావుసేరు గ్లాస్. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వాడాలన్నారు కదా, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి. ఈ బియ్యపు రవ్వ ఉప్మాకైతే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోరండి. జీడిపప్పు అవి కూడా కావాల్సి వేసుకోవచ్చండి. ఎక్కువ వాడరండి, నేనైతే వాడినవి. మీకు కావాల్సిన మీరు వేసుకోవచ్చండి. తర్వాత ఉప్పు వేయాలండి. ఓ
ఉప్మాకి సరిపడి ఉప్పు వేయాలండి. గల్లుప్పు కదండి, 1½ స్పూన్ వేస్తున్నానండి. ఇలాంటి ఉప్మాలో ఎసరు పెట్టాం కదండి, అది కళ్ళాపల్లా కాగాలండి, అలా మరగాలండి. అలా మరుగుతున్నప్పుడు రవ్వ పోయాలండి. ఇలా రవ్వ పోయాలండి, తిప్పుతూ ఉండాలండి. గడ్డలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలండి ఉప్మాకి. దీన్ని కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఆ బీప్ రవ్వ కొంచెం ఉడకాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ప్లస్ మందపాటి ఇది పెట్టుకోవాలండి, కడాయి పెట్టుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుందండి. ఇప్పుడు చూడడానికి ఇలా కొంచెం తడిగా ఉన్నట్టు ఉంటుంది కదండి. ఇది కొంచెం గాలి ఐసోకి గట్టిపడిపోద్దండి. రవ్వ పొడిగా వచ్చేస్తుందండి. అంటే కొంచెం వెయిట్ చేపించేసరికి ఉప్మా కొంచెం గట్టిపడిపోద్దండి. ఇంతేనండి, ఉప్మా రెడీ అండి. బీప్ రవ్వ ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉప్మా రెడీ అండి. పొడి ఆడితే బాగా ఉంటుందండి. దీంట్లో నిమ్మకాయ పచ్చడి కానీ ఆవకాయ పచ్చడి కానీ వేసుకుంటే సూపర్ టేస్ట్ అండి. నిమ్మకాయ పచ్చడి అయితే పుల్లగా బాగుంటుందండి. ఆవకాయ పచ్చడి గుజ్జు చేసుకుందండి, అది కూడా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇంతేనండి, బీప్ రవ్వ ఉప్మా రెడీ అండి. నా ఉప్మా కనుక మీకు నచ్చితే బీప్ రవ్వ ఉప్మా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంతేనండి, రాయల్ రాజేశ్వరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బీప్ రవ్వ ఉప్మా ఈజ్ రెడీ అండి. దీంట్లో నిమ్మకాయ పచ్చడి బాగుంటుంది, ఆవకాయ పచ్చడి బాగుంటుందండి. మీ ఇష్టం అండి, మీకు ఏది కావాల్సో అది వేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. గంట సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి అండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్స్ అండి.